రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి, అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువన్నా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు, 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వెయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి, సహకరించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు, మొత్తం దివాలా తీసింది. 11% మిత్తికి తెస్తాడే, 3-4%కి రావాల్సిన వాడు ఎవడన్నా ₹10 మిత్తికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు, అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు, అది ఫెయిల్ అని. ఆయనకేముంది, ఆనందంగా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఫేస్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా 1000 వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదన్నా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా, వాళ్ళు చదివి ఎట్లా అని ఒక బాధ ఉంటుంది. జీత భత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది, అరే నీ అమ్మ ఏందా ఇట్లా అయిపోయిందని. వారి ఫేస్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము! ఈ విధ్వంసం మీరు చేసిందే కదా, ఈ ఆర్థిక విధ్వంసము. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు, మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు అని ఒక ఆయన అడిగాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నాను. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు, ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. ఇక చెప్పురు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు. పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలను నాకు తెలుసు. నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలు అయ్యి
ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమరం కాదు ఇప్పుడు కావాల్సింది, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. 35 ఏళ్ళు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు. మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకులారా, కార్మిక సంఘాల నాయకులారా, అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు చేసుకోవద్దు. ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం. భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది, కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇదొక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. ఇలా రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది? మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు పోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఎందుకు పడతలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు వస్తుండే, ఇప్పుడు 2 నెలలు ఎందుకు ఎగ్గొడుతుండు? కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేస్తుండే, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యమని పురోగమనంలో ముంగటిపోయింది, ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో పోతుంది, ఎందుకు వెనకపోతుంది అని అడుగుతున్నారు. సమాధానం ఉందా నీ కాడ? ఎందుకు అంటే నీకు చేతనైతలేదు, నీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అవుతుంది, ఎట్లా కాంగ్రెస్ పాలనలో దివాలా ఎందుకు తీస్తున్నది? కారణం ఒకటే, ఇది నాయకత్వ లోపం. మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం తెలంగాణకు. మార్పు పేరుతో మీరు చేసిన దుర్మార్గం ఇది. అందుకే మేమనేది, ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ 78 ఏళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే వాడు లేడు. ఎయిడ్స్ పేషెంట్ అంటివి, క్యాన్సర్ పేషెంట్ అంటివి, ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పు ఉడతలేదు అని చెప్పి అట్లా మాట్లాడుతీవి. అందుకే నీ దివాలా కోరు మాటలు, నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ, నీ ప్రభుత్వం యొక్క దివాలా కోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి. సీఎం అనేటోడు ఒక తండ్రి లాంటోడు. సంపద పెంచాలే రాష్ట్రం మొత్తానికి, ముఖ్యంగా పేదలకు, బలహీన వర్గాలకు, ఎవరికైతే టానిక్ అవసరం పడుతుందో, ఎవరికైతే కొంత మరి ప్రభుత్వం వైపు నుంచి చేయూత అవసరం పడుతుందో వాళ్ళని ఆదుకోవడమే ఒక ప్రభుత్వ పెద్ద, ఒక రాష్ట్రానికి పెద్ద లాంటి వాడు చేయాల్సిన పని. కానీ నువ్వేం చేస్తున్నావు? దివాలా తీసిపోయినాం, దరిద్రంలో ఉన్నాం, కొట్టుకపోతున్నాం, పోతున్నాం. అందుకే కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. వాస్తవాలు ఏంటి? ఏ రాష్ట్రానికైనా ఏ ప్రభుత్వానికైనా ఆస్తులు అప్పులు వారసత్వంగా వస్తాయి. ఇప్పుడు మేము 2014లో ప్రజల దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మాత్రం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పినప్పుడు రూపాయి అప్పు లేకుండా, రూపాయి ఆస్తి లేకుండా ఇచ్చిండ్రా? అప్పులు ఇచ్చిండ్రు, ఆస్తులు కూడా ఇచ్చిండ్రు. అప్పులు ఇచ్చినారు, ఆస్తులు కూడా ఇచ్చినారు. ఆ రోజు 2014 లెక్క తీసుకుంటే, 2014 లెక్క తీసుకుంటే, ఇది ప్రభుత్వం యొక్క లెక్క, నా లెక్క కాదు, ప్రభుత్వం యొక్క లెక్క. 2014లో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే 51,000 కోట్లు, అంటే నెలకు 4,215 కోట్లు. మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీట్స్ 2,16,567 కోట్లు. అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు 18,000 కోట్లు. మరి కేసీఆర్ గద్దెనెక్కినాడు నెలకు 4,215 కోట్లు, 253 కోట్లు.
కేసీఆర్ గద్దె దిగిపోయినాడు నెలకు 18,000 చిల్లర కోట్లు. మరి పెరగలేదా? రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా? మేము పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ట్రాన్ని నీకు ఇయ్యలేదా? ఇది వాస్తవం కాదా? 2014-15లో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రాజు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం యొక్క సర్ప్లస్ ఎంత అంటే 369 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అన్నాడు 369 కోట్లు. మేము దిగిపోయినాడు 2023-24లో మీకు అప్పజెప్పినాడు మళ్ళీ 4,882 కోట్లు. మీరు ఇచ్చినాడు 369 కోట్లు ఉంటే మిగులు, మేమిచ్చినాడు మళ్ళీ వాపస్ మీకు 4,882 కోట్లు. దీని సోర్సు ఇది సిఏజీ లెక్క, నా లెక్క కాదు, బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు, కాకి లెక్క కాదు, కాగు లెక్క. అట్లే అప్పులు తీసుకుంటే అప్పుల గురించి కూడా చెప్తా. మళ్ళా అప్పులు తీసుకున్నా ఆ రోజుకి ఈ రోజుకి మొత్తం లెక్క వివరంగా చెప్తా. అట్లే ఇంకా ఎంత కడుతున్నారు, మిత్తి ఎంత కడుతున్నారు, ఏదెంత కడుతున్నారు, ఇవన్నీ ఒక్క నిమిషం మర్చిపోతే వాస్తవం ఏంటంటే ఇది నేను 2020లో బయటపెట్టిన లెక్క. 2020లో ఆనాడు మంత్రిగా నేను తెలంగాణ అనే ఒక రాష్ట్రం భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి, జాతి నిర్మాణానికి దోహదపడుతున్న రాష్ట్రాల్లో ఒకటి. మన రాష్ట్రం నుంచి మనం గత 6 ఏళ్లలో 2014 నుంచి 2020 నవంబర్ 1 నాడు పెట్టిన ట్వీట్ ఇది. 2,72,926 కోట్లు అంటే దాదాపు 2,73,000 కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం కేంద్రానికి కడితే కేంద్రం నుంచి మనకు వచ్చింది కేవలం 1,40,000 కోట్లు అని చెప్పి లెక్కలతో సహా అధికారికంగా ఒక మంత్రిగా ఆ రోజు నేను పెట్టిన లెక్క ఇది బయటికి. అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశంలో ఉండే ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు మరి ఇతోధికంగా సహాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పడానికి ఈ లెక్క చెప్తా ఉన్నా. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు, రేపు ఇంకెవరో అవుతారు. అట్లే గవర్నమెంట్ ఒకరి నుంచి ఒకరికి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి, కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరగాల్సిందే. కానీ ప్రతి ప్రభుత్వం కూడా ఉన్న ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, మన వనరులు ఎంత, మన పరిస్థితి ఏంది, మన ఎట్లా సంపద సృష్టించవచ్చు, ఏం చేయొచ్చు, మన విజన్ ఏంది ఆలోచించుకొని నిర్మాణాత్మక చర్యలు కార్యక్రమాలు తీసుకొని ముంగటికి పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందని మేము ఆశించినాం, ప్రజలు కూడా ఆశించినారు.